ప్రభునామమున అందరికీ వందనాలు. విత్తువాని ఉపమానము మనం మొదటి భాగాన్ని మనము పూర్తి చేసుకొని రెండవ భాగాన్ని కూడా మనము నేర్చుకుందాము. ఎందుకంటే ఎక్కువసేపు మనం మాట్లాడి దేవుని వాక్యాన్ని ఎక్కువ సమయాన్ని తీసుకుంటే వినడము లేదు ఈ రోజుల్లో. కాబట్టి మనం చిన్న చిన్న భాగాలుగా మనం చేసినప్పుడు వాళ్ళకి సమయము వీలున్నప్పుడల్లా వాళ్ళు దేవుని వాక్యాన్ని వినేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది రెండవ భాగాన్ని మనము చేసుకున్నాము. ఒకసారి విత్తువాని ఉపమానము ప్రభు అయిన యేసుక్రీస్తు జన సమూహములు ఆయన దగ్గరికి కూడి వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపమాన రీతిగా ఈ విధంగా బోధించాడు కదా. ఒకటేమో త్రోవ పక్కన పడిపోయే ఇత్తనములు, అది బయటికి కనిపించే విధంగా ఉంది కాబట్టి ఇత్తనము, పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయిరి అని చెప్తాడు. కాబట్టి రెండోది ఏంది, రాతి నేలలో పడినటువంటి విత్తనాన్ని పోలినటువంటి వాళ్ళని గురించి చెప్తాడు. మూడవది ఏంది, ముళ్ళ పొద అని చెప్తాడు. నాలుగవది మంచి భూమి అని చెప్తాడు. ఇక్కడ అంటే 4 రకాలకు సంబంధించినటువంటి మనుషులు ఎప్పటికీ సంఘములోన ఉంటారనేటువంటి విషయం మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలా. కాబట్టి ఈ వాక్యం పూర్తి అయ్యేసరికి నేను ఏ రకానికి నేను మొదటి క్వాలిటీ వ్యక్తినా, రెండవ కేటగిరీలోనికి నేను వస్తానా, లేకుంటే మూడవ కేటగిరీలోనికి నేను వస్తానా, లేకుంటే నేను ఫలం ఇచ్చేటువంటి 4వ కేటగిరీలోనికి నేను వస్తానా అనేటువంటి విషయం మనకే అర్థమయ్యే అవకాశము ఉంది. కాబట్టి ఒకసారి ఆ విత్తనం అనేటువంటిది లోపల నాటబడాలంటే భూమి అనేటువంటిది చదును చేయాలనేటువంటి విషయం నేను మొదటి భాగంలోనే చెప్పాను. ఏ విధంగా చదును చేయాలంటే విత్తనానికి ముందు రైతు ఏ విధంగా అయితే ఆ భూమిని చదును చేస్తాడో, కాబట్టి చాలా మంది చదును చేయరు. అంటే దేవుని వాక్యం వినటానికి మనం కూడి వస్తున్నామంటే మన హృదయాన్ని ఏ విధంగా మనం చదును చేసుకోవాలనే విషయం ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఏ విధంగా చదును చేసుకోవాలి అంటే ఒక అతను రాస్తాడు ఇక్కడ. మనము ఇది మూసేయకుండా ఇంకొక దగ్గరికి వెళ్ళి కొన్ని చూద్దాము. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ చక్కటి మాట మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాము. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే లోపల ఎప్పుడు నాటబడుతుంటే వాక్యము సమస్త కల్మషం అనేటువంటి ఇది కల్మషము విర్రవీగుతున్న దుష్టత్వముని మాని. అంటే ఏంది, కల్మషము అనగానే రాళ్ళు కావచ్చు, ముళ్ళ తుప్పులు కావచ్చు, ఇది అనమాట. అంటే ఒక పైరుని ఎదగనివ్వకుండా ఉండేటువంటి విధానం మనం ఫస్ట్ చూసుకున్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు నాటబడుతుంది, ఇప్పుడు భూమి అనేటువంటిది నేల తీరు గట్టిగా ఉన్నట్లయితే మనం విత్తటానికి వెళ్ళిపోయినప్పుడు ఆ ఇత్తనం అనేటువంటిది లోపల నాటబడదు. అది మనం కొన్ని రోజులు భూమి అనేటువంటిది ఇడిచిపెట్టినాం కాబట్టి ఖాళీ అది మనుషులు తిరుగులాడో, లేకుంటే పశువులు తిరుగులాడో, లేకుంటే ట్రాక్టర్లు తిరుగులాడో, ఏదో రకంగా మొత్తము గట్టిమారిపోయింది భూమి అనేటువంటిది. అప్పుడు మనము పోయి దాంట్లోనే ఇత్తామనుకో, ఆ ఇత్తనం అనేటువంటిది భూమి లోపలికి వెళ్ళదు,
పైన పడుతుంది. అప్పుడు ఆకాశ పక్షులు వచ్చి ఏరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది అర్థమైంది అనుకుంటా కదా. ఇప్పుడు 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 బాటలానబడి అంటాడు కదా, అక్కడ మనం చూసినట్లయితే మరొకసారి దానిని చదువుకుందాం ఒకసారి. ప్రభు అయిన యేసు క్రీస్తు తన 12 మంది శిష్యులకి ఏకాంతముగా ఈ ఉపమానము చెప్తాడు కదా. ఒకసారి మనము చూసినట్లయితే ఒకసారి చూద్దాం, చూడండి. 9వ వచనం. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడుగగా, ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుచున్నవి. 11వ వచనం. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము, త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వాని హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన ఉండే వాళ్ళు ఎవరంటే త్రోవ లాంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు. అంటే త్రోవ లాంటి హృదయం కలిగినటువంటి ఒక గ్రూపు. ఈ గ్రూపు త్రోవ లాంటి హృదయం కలిగినటువంటి వాళ్ళ గ్రూపు ఈ వాక్యం విత్తనమైనప్పుడు, త్రోవ లాంటి హృదయం కలిగినప్పుడు ఈ విత్తనం అనేటువంటిది లోపలికి ఆడబోతుంది, పోదు కదా కదా పోదు. దుష్టుడు వచ్చి, అది కనిపిస్తుంది కాబట్టి విత్తనం అనేటువంటిది బయట కనిపించకూడదు. కనిపిస్తే ఏ సీమలు పక్షులు వచ్చి ఎత్తుకొని పోతాయి. కాబట్టి ఆ విత్తనము లోపల నాటబడాల. అప్పుడు ఆ విత్తనం మొలిచి పంట వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మొలవాల. కాబట్టి వీళ్ళు ఎవరనగంట వాక్యమును వింటారంట, ఆ విత్తనమే నాటబడలేదు అసలు కదా. ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం. 11వ వచనము 12వ వచనం. త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వాని హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఎంత విచిత్రం చూడు ఒకసారి. ఇదే వాక్యాన్ని మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం చూద్దాం, చూడండి ఒకసారి. 13వ అధ్యాయము 19వ వచనములో ఒకసారి ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్క నుండి విత్తబడిన వారు వీడే. ఇక్కడ ఎంత మంచి మాట చెప్తారు చూడు కదా. ఎవరంటే వీళ్ళు దుష్టుడికి కనిపిస్తుంది కదా విత్తనం అనేటువంటిది. అప్పుడు ఏ విధంగా అయితే గట్టి నేల మీద పడినటువంటి విత్తనం ఏ విధంగా అయితే పక్షులు వచ్చి ఎత్తుకొని పోతావో కదా, ఈ రకానికి సంబంధించినటువంటి గ్రూపు వింటారు కానీ వారు ఆలోచన చేయరు. కాబట్టి దుష్టుడు వచ్చి వాని హృదయంలోనే విత్తబడినటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోతారు. వీళ్ళు ఒక రకమైనటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు. రెండవది చూడండి ఇక్కడంక. ఇప్పుడు 13వ వచనం, లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. వీళ్ళు ఎవరంట? ఇది రెండవ గ్రూపు. ఇప్పుడు మనం చదును చేయకుండానే ఒక రైతు పోయి విత్తి వచ్చనుకో, ఆ రాళ్ళు చేనులో రాళ్ళు ఉంటాయి కదా, ఆ విత్తనం అనేటువంటిది రాయి పక్కన పడినప్పుడు వర్షము నీరు అనేటువంటిది సమృద్ధిగా దానికి వెళ్ళదు, ఆ విత్తనానికి వెళ్ళదు. కాబట్టి తర్వాత వర్షము
ఎండ ఎండ వస్తుంది, గాలి వచ్చినప్పుడు ఈ గాలికి ఈ వేడికి తట్టుకునలేక అది వాడిపోతుంది. అంటే ఇది రెండవ గ్రూప్ ఏందనమాట. అంటే వాక్యం వింటరు, పర్వాలేదు అనేటట్లు కొంతకాలం ఉంటారు, కొంచెం కష్టాలు అనేటువంటివి, శ్రమలు అనేటువంటివి ఆరంభమవుతాయి. మనిషి జీవితంలోన శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు అనేటువంటిది ఆరంభమైనప్పుడు అప్పుడు దేవుణ్ణి వదిలేస్తారు. వీరు రెండవ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు కొద్దిగా మొదటి కేటగిరీ కంటే వీళ్ళు కొద్దిగా బెటర్ అనేటట్టుగా మనకు కనిపిస్తుంది ఇక్కడ. అంటే కొన్ని దినాలు ఉంటారు వీళ్ళు. మరి ఇక్కడ మూడవది మనం చూసినట్లయితే 14వ వచనం, ముండ్ల పొదలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. ఈ రాయి కంటే ఈ ముండ్ల పొద అనేటువంటిది కొంచెం బెటర్. ఎలా అంటే చేను నువ్వు చదును చేయలేదు కాబట్టి ఆ ఇత్తనం అనేటువంటిది భూమిలోకి పోయింది, మలిసింది, ఎదిగింది, కానీ పూర్తి పంట వచ్చేటువంటి విధానం లేదు. ఎందుకంటే పైన ఏముంది, ముండ్ల పొద ఉంది కాబట్టి దానిని ఎక్కువ పంట వచ్చే విధానానికి ఎదగనివ్వకుండా అణిచివేసే అవకాశము ఉంది. కాబట్టి వీళ్ళనమాట. అంటే కొన్ని రోజులకి లోకములోనూ మనం బ్రతుకుతూ ఉంటాం కాబట్టి చాలా కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ వచ్చే అవకాశము ఉంది. కాబట్టి అప్పుడు అణచివేయబడి వీళ్ళు పంట వచ్చే విధానానికి వీళ్ళు రారు అన్నమాట. కాబట్టి మూడవ కేటగిరీ. కాబట్టి ఇప్పుడు 4వ కేటగిరీ మనం చూసినట్లయితే వాళ్ళు అన్నిటికీ తట్టుకుంటారు అనమాట. ఎలా వాళ్ళు తట్టుకోగలిగారు అని మనం ఆలోచన చేస్తే, ఒక రైతు భూమిని ఏ విధంగా అయితే చదును చేస్తాడో, వర్షాన్ని కాలానికి ముందే, కొన్ని రోజుల ముందే ఏ విధంగా అయితే చదును చేసుకుంటాడో, సమస్త కల్మషముని, విర్రవీగుతున్న దుష్టత్వముని మాని, అంటే అన్నిటినీ మనకేమేమైతే అడ్డుపడతావో వాటన్నిటిని తొలగించి హృదయాన్ని సిద్ధం చేసుకొని దేవుని వాక్యం దగ్గరికి వెళ్తారన్నమాట. వెళ్ళినప్పుడు అది లోపల నాటబడుతుంది. ఇక్కడ ఒకసారి దీనికి సంబంధించినటువంటి వాక్యం ఒకసారి చూసినట్లయితే 1 పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. చూడండి, పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి మనం చూద్దాం ఒకసారి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణను, మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. అంటే ఇక్కడ పైన చెప్పబడుతున్నటువంటివి ఇవి ఏం లెక్కేసుకున్నాళ్ళు ఇవి అంటే, మనం చేనుని ఏ విధంగా అయితే ఒక రైతు చదును చేస్తాడో, కళ్ళ తీసేస్తాడు, రాళ్ళు తీసేస్తాడు, భూమి గట్టిపడి దాన్ని దున్ని విత్తనం లోపల నాటబడేదానికి ఏ విధంగా అయితే చదును చేస్తాడో, ఈ హృదయంలో దేవుని వాక్యం అనేటువంటిది లోపల నాటబడాలంటే ఈ పైన ఇవన్నీ ఉండవు చూడు కదా, సమస్త కదా. ఎంత మంచి మాట. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ అను దూషణ కదా. యాకోబు రాసిన పత్రికలు అయితే స్పష్టంగా అనిపిస్తుంది కదా. విర్రవీగుచున్న దుష్టత్వమును, సమస్త కల్మషమును మాని లోపల వాక్యము లోపల నాటబడుతుంది. అప్పుడు కదా లోపల నాటబడుతుంది.
అప్పుడు ఆత్మని రక్షిస్తుంది అది. అంటే పంట వస్తుంది అనేటువంటి విషయాన్ని మనకు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తాడు. ఎప్పుడు పంట వస్తుంటే దేవుని వాక్యం అనేటువంటిది విత్తనమైనప్పుడు ఆ విత్తనం అనేటువంటిది లోపల నాటబడే విధంగా ఉండాలంటే ఒక రైతు భూమిని ఏ విధంగా అయితే చదును చేస్తాడో ఆ విధంగా చదును చేసినట్లయితే మన హృదయాన్ని కదా. చాలా మంది అలా చదును చేయరు, వెళ్తారు వాక్యం దగ్గరికి వెళ్తారు, ఆ దుష్టత్వం అలాగే ఉంటది, కపటం అలాగే ఉంటది, అసూయ అలాగే ఉంటది, దూషణ మాటలు అలాగే ఉంటాయి. ఆ వాక్యం వింటున్నప్పుడు ఏదన్నా ఫోన్ వస్తే మరి ఫోన్ మాట్లాడితే ఈ వాక్యం అనేదేం లేదు, అక్కడే ఉంటది. ఈ విధంగా ఉన్నప్పుడు వాక్యం అనేటువంటిది లోపల నాటబడే అవకాశమే లేదు. కాబట్టి మనం ఆ యొక్క సభలకి మీటింగ్కో లేకుంటే ఆరాధన దేవుని యొక్క మందిరానికో లేకుంటే సహవాసానికో వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని అడిగితే మనకు ఎలా ఈరోజు మీరు ఒక సహవాసానికి వెళ్ళారు కదా, ఒక మందిరానికి వెళ్ళారు కదా, లేకుంటే ఒక సభలకు వెళ్ళారు కదా, అక్కడ ఏమి చెప్పబడింది వాక్యము, ఎలా మీరు నేర్చుకున్నారు దాన్ని అంటే కొంతమంది చెప్పేటువంటి సమాధానం ఏమిటంటే ఏమో చెప్పారు మామ, పెద్దగా బాగా చెప్పారు కానీ మాకు అర్థం కాలేదు అని అప్పుడే మర్చిపోయింటారు. ఇక అంటే మర్చిపోయింటారు అంటే అర్థమేమి, ఈ బాట లాంటి విత్తనం, అది విత్తనం అనేటువంటిది లేదు, ఇంకా ఆడ వరకు రాలేదు, అది అప్పుడే వచ్చి ఆకాశ పక్షులు దుష్టుడు వచ్చి మన హృదయంలో ఎత్తబడినటువంటి వాక్యం ఎత్తుకొని పోయాడు కాబట్టి ఆడ చెప్పేటువంటి అవకాశము లేదు. రెండవ కేటగిరీని అడిగితే వాళ్ళు చెబుతారు విన్నామని, మరొక 8 దినాలకు అడిగితే మనకు అప్పుడు మర్చిపోతారు. అప్పటికల్లా ఏంది, ఈ రాతి నేల కాబట్టి చదును లేదు కాబట్టి పదును లేదు కాబట్టి ఎండ గాలి కొట్టినప్పుడు ఆ యొక్క దానికి వాడు పట్టింది కాబట్టి రోజు దేశకుండా కానీ మరి లేట్ అయ్యే కదా మర్చిపోయామంటారు. ఈ రెండవ కేటగిరీ. ఈ మూడవ కేటగిరీ వాళ్ళు ఇక కొంతకాలం అంటారు వాళ్ళకి కష్టాలు ఇబ్బందులు, అసలు దేవుడు ఉండడా లేడా అనేటువంటి స్థితిగతిలోనికి వెళ్ళిపోయి ఆ యొక్క మూడవ కేటగిరీ ఆ విధంగా ఉంటారు. ఇక నాలుగవ కేటగిరీ మనం చూసినట్లయితే వాళ్ళు కష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా అన్నిటినీ తట్టుకొని నిలబడేటువంటి వాళ్ళు వీరు మంచి నేలల ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఏంటంటే సిద్ధం చేస్తారు, భూమిని సిద్ధం చేస్తారు. అంటే మనం ఒక దగ్గరికి వెళుతున్నామంటే బైబిల్ తీసుకునడము, ఒక పెన్ను తీసుకునడము, ఒక నోట్స్ తీసుకునడము, అక్కడ చెప్పే ప్రతి మాటని మనం నోట్ చేసుకొని భద్రం చేసుకొని అవసరమైతే మరలా ఇంటికి వచ్చినాక దానిని మరలా నెమరు వేసుకొని మరలా తిరిగి వేసి ఇది సరైనటువంటిదేనా, కరెక్టేనా అని చెప్పి వాళ్ళు భద్రం చేసుకుంటారు. అంటే ఒక దగ్గరకు మనం వెళుతున్నామంటే మనకు అక్కడంక ఎలా మనం సిద్ధపడి వెళ్ళాలా అనేటువంటి విషయము ఈ 4వ గ్రూపుకి ఉంది. అంటే మిగిలిన గ్రూపులు కూడా పోతాయి కానీ సిద్ధపడలేదు, అంటే చదును లేదు కదా. అట్లా ఇప్పుడు మనము ఈ వాక్యం మనం విన్నాం కదా, ప్రభు అయిన యేసు క్రీస్తు తాను ఉపమాన రీతిగా చెప్పుతున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని మనం విన్నాం కదా. దీనిని మనం ఇప్పుడు మరి ఏ రకమైన నేలకు సంబంధించిన వాళ్ళం మనం అంటే మనం 4వ కేటగిరీలో ఉన్నామా, లేకుంటే 3వ కేటగిరీలో ఉన్నామా, 2వ కేటగిరీలో ఉన్నామా, మొదటి కేటగిరీలో ఉన్నామా, ఏ యొక్క కేటగిరీలో ఉన్నామో మనల్ని మనమే ఒకసారి మనము ఈ యొక్క వాక్యం విన్న తర్వాత నేను ఫలానా ఒక 3వ గ్రూప్లోనికి వస్తాను, లేకుంటే నేను 2వ గ్రూప్లోనికి వస్తాను, లేకుంటే మొదటి గ్రూప్లోనే నేను ఉన్నాననేటువంటి విషయం మనకే స్పష్టంగా అర్థమైంది. మరి అర్థమైనప్పుడు మనం ఏం చేయాలా, ఇంకా బ్రతికాం కదా, ఇంకా ఊపిరి ఉంది కదా, ఇక జీవం ఉంది కదా, ఈ వాక్యం ఇప్పుడు అర్థమైంది కదా మనకి, ఇప్పుడైనా మనం సిద్ధం చేసుకోవాలి కదా. కాబట్టి ఈ వాక్యం నిజంగా మనకు అర్థమైతే మనము కూడా ఈ 4వ కేటగిరీలోనికి వచ్చేదాని కొరకు మనము ప్రయాసపడదాము, అలా మనం సిద్ధపడదాము. మనము కూడా పంట ఇచ్చే విధమైనటువంటి వ్యక్తులుగా మనము ఉందాము. ఒకసారి చూద్దాం, చూడు కదా, కిందికి చదువుతూ చూడండి. నేను లూకా రాసినటువంటి సువార్త
15వ వచనం, మంచి నేల నుండి విత్తనములు పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపిక ఉండాల. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి కదా. ప్రతిదానికి ఓపికతో మనము ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా పంట వస్తుంది అనేటువంటి విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ 2 భాగాలు వాక్యం కనుక వింటే మనం యా కేటగిరీలోనికి మనం వస్తామో మనల్ని మనమే ఒకసారి పరీక్షించుకొని ఆ విధంగా ముందుకెళ్దాము. ఇంతవరకు వాక్యాన్ని విన్న మీ అందరు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని నేను ఇంతటితో ముగించి సెలవు తీసుకుంటాను. అందరికి వందనాలు.